సార్ ధర్మపీఠానికి స్వాగతం సార్. నమస్తే సార్, కేటీఆర్పై A1గా ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. దీనిపై కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. అంటే ఈ కేసు ఏసీబీ రిజిస్టర్ చేసింది కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 4 పెట్టి రిజిస్టర్ చేశారండి కేసు ఎఫ్ఐఆర్. అయితే దీనిలో A1గా కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఆయనకి హెచ్ఎండిఏకి ఏ విధమైన సంబంధాలు ఇవి లేవు. ఆ హెచ్ఎండిఏకి ఐఏఎస్ కమిషనర్ ఒక ఆయన ఉంటారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదేంటంటే ఈ ఫార్ములా 1 ఈ రేసులు అంటే ఎలక్ట్రానిక్ పర్యావరణానికి కాలుష్య రహితంగా కార్లు రేసులు జరిగే వాటిలో భాగంగా ఇక్కడ ఆ రేసులు 2.6 కిలోమీటర్లు హుస్సేన్ సాగర్ తీరం చుట్టూతా కూడా ఈ రేసులను నిర్వహించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2023 మరి ఫిబ్రవరి 11, 12 ఆ తారీఖుల్లో జరిగింది. తర్వాత తదనంతర కాలంలో వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. అప్పుడు అసలు ఏం జరిగింది? ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రచారం అది చేసుకున్నారు. ఏది అందరూ సెలబ్రిటీస్ వచ్చారు అది ఇది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వానికి చాలా లాభం జరిగింది, దీనివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అంటే ఒక కార్యక్రమం ఈ ఫార్ములా 1 కేసు పెడితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది కేటీఆర్ గారి అభిప్రాయం, అది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ కేసుల్లో అది ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏసీబీ పెట్టిన కేసు గురించి. ఈ ఏసీబీ ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏసీబీ కేసు కేటీఆర్ గారి మీద పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే బలమైన సాక్ష్యాలు ఏమున్నాయి అని అంటే, దీనిలో 55 కోట్ల రూపాయలు ఇండియా నుంచి బయట దేశానికి పోయినాయి. FEO అనే సంస్థకి పోయినాయి. అది బయట విదేశంలో ఎలా పోయినాయి? విదేశీ మారక ద్రవ్యం మరి అది చేయాలి అని అంటే ఫెమా నిబంధనలకు అనుగుణంగా RBI అన్ని పర్మిషన్స్ ఇస్తేనే విదేశాలకి ప్రభుత్వ డబ్బు కానీ ప్రైవేట్ డబ్బులు కానీ బయటికి వెళ్తాయి. అది అనుమతులు తీసుకోవాలి. దానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. చాలా భారీ ఎత్తులో మొత్తం కాబట్టి అది తీసుకోని పక్షంలో ఈడీ రంగప్రవేశం చేస్తుంది. వీళ్ళ కేసు పెట్టిన వెంటనే ఈడీ హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ IAS వారికి ఓ లేఖ రాసింది. అదేం రాసిందంటే, మీరు ఈ కేసు పెట్టారు, ఈ కేసు యొక్క పూర్వాపరాలన్నీ మాకు అప్పచెప్పండి అని. వాళ్ళు అప్పచెప్తే ఆ కేసు ఏమొచ్చింది? దానిలో ఒక భాగం ఏంటి? ఈ ఫెమా నిబంధనలు RBI నిబంధనలు కూడా విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించి పెట్టారు, ఏ అనుమతులు లేకుండా పంపించారు అనేది. ఇది చాలా పెద్ద కేసు అండి. ఇది ఈ కేసులోనే నేషనల్ హెరాల్డ్ ఇవన్నీ కూడా ఇవే కేసులు. ఇప్పుడు చిదంబరం కానీ ఈడీ ఎంటర్ అయ్యింది అని అంటే మనీ లాండరింగ్ PMLA కేసు, మరి ఫెమా నిబంధనలు ఈ 2 కలిసినాయి అని అంటే అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆ 2 కేసులతోనే కేటీఆర్ గారికి సతమతమవుతుంది. ఇలాంటి కేసులు చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉన్నాయి నిబంధనలు. అయితే ఏంటంటే అందరూ ఆయన ఉదాహరణగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనేజ్ చేసుకుంటా వస్తున్నాడు కదా అని చెప్పి ఆయన రోల్ మోడల్గా తీసుకుని పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎందుకు చేయకూడదు అని. కానీ చాలామంది అక్రమాస్తుల కేసుల్లో మరి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ గారు జైలు జీవితం గడుపుతున్నారు అనేది గమనించుకోవాలి. మరి నిన్న చనిపోయిన చౌతాలా గారు, దేవిలాల్ గారు భారతదేశానికి ఉప ప్రధాని, ఆయన కుమారుడు చౌతాలా గారు హర్యానాకు 7 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎకాయికి 6 సంవత్సరాల కాలం ఒకసారి, 2 సంవత్సరాల కాలం ఒకసారి పనిచేశారు. ఆయన మరి అవినీతి అక్రమాస్తుల కేసులో జైల్లో జీవితం కూడా గడిపి 2020లో బెయిల్ మీద బయటకు వచ్చారు. కాబట్టి చట్టం తన పని ఎవరో చూడట్లేదు, దాని మీద ఫాలో అప్ చేయట్లేదు అని అంటే తప్పకుండా చట్టం నత్తనడికే నడుస్తుంది. కానీ ఎవరైనా ఫాలో అప్ చేసి నా కేసును నడిపిస్తే తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. ఇది యథార్థం. అలాగే కేటీఆర్ గారికి కూడా మరి దీనిలో A1గా ఉన్నారు కాబట్టి దీనిలో
నిబంధనలు ఉల్లంఘించడం అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న ఈడీ మరి మనీ లాండరింగ్ కేసు ఆ నిబంధనలు వర్తిస్తూ వీరిని విచారణకు పిలిపించే అవకాశం ఉందండి. ఇంకొక పంపించే అవకాశం ఏంటంటే ఇక్కడ హెచ్ఎండిఏ అధికార పరిధి ఏంటి, హెచ్ఎండిఏ నిర్వహించలేదు ఇది ఈ మొత్తం ప్రోగ్రామ్ని, ఈ కార్యక్రమాలని అది నిర్వహించలేదు. అందుకని వాళ్ళ డబ్బులు హెచ్ఎండిఏ నిధులు ట్రాన్స్ఫర్ చేశారు అనేది అసలు ఎవరిని దీనిలో ఏంటంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే భారీ స్థాయిలో మొత్తం కాబట్టి దీనికి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఏ విధమైన అనుమతులు లేకుండా మరి జరిగింది. అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారి మీద A2గా కేసు రిజిస్టర్ అయింది. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తి సిఇఓ ఆయన మీద రెడ్డి గారి మీద కూడా కేసు రిజిస్టర్ అయింది, ముగ్గురు మీద A1 A2 A3. అయితే వీళ్ళందరికీ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చి వెంటనే 2 రోజుల నుంచి మరి కేటీఆర్ గారు అలదడి చేస్తూ ఉన్నారు. ఆ బారాసా ఏది అసెంబ్లీలో ఫార్ములా E1 కేసులో రేసుల కేసులో చర్చ జరపండి అని. నేనేమీ చేయలేదు, అది అంతా అక్కడికి వెళ్ళింది, ఇది ఎండ్ పార్టీకి వెళ్ళింది, మేమేం తీసుకోలేదు అనేది ఆయన వాదన. అది వాదన నిలబడదు, మన అభిప్రాయం ప్రకారం ఆయన వాదన నిలబడదు అనేది మన అభిప్రాయం. ఎందుకనంటే అదే అవినీతి అని అంటున్నారు. అంటే మీరు అనుమతులు అసలు కేసులో ఎండ్ పార్టీకి చేరిందా, ఇంకొకరికి చేరిందా, ఎవరికి చేరింది, అది మళ్ళీ తిరిగి ఇండియా వచ్చిందా అనేది కాదు. పెట్టింది ఏంటంటే మీరు అనుమతులు తీసుకోకుండా పంపించారు అనేది కేసు. మరి దానికి శిక్ష అయితే పడుతుంది కదా. ఇప్పుడు అనుమతులు తీసుకోలేదు అనేది ప్రభుత్వానికి దొరికిన ఆధారాలు కాబట్టి అనుమతులు తీసుకోకుండా మీరు అధిపతి అయితే బోర్డు రిజల్యూషన్ లేకుండా డబ్బులు కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీ అయినా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేదు. మీరు ఉమ్మడి ఆస్తి, మీ తండ్రిను ఇతరుల సంబంధం లేకుండా మీరు ఖర్చు పెట్టలేరు కదా. అందరూ సాయంత్రం పూట కూర్చుని మాట్లాడుకుని రేపు ఇలా డబ్బు పంపిద్దాము అని అంటే ఓకే పంపిద్దామని అంటే పంపిస్తారు. అలాగే ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవన్నీ కూడా వెల్ డాక్యుమెంటెడ్గా ఉండాలి. అందుకని అది లేదు కాబట్టి ఈ కేసుకి బలం చెక్కుతుంది. కాబట్టి ముందే అరవింద్ కుమార్ గారు అప్పుడు ఐఏఎస్ అధికారి, ఇప్పుడు ఫిర్యాదు చేసింది దానకిషోర్ గారు ఫిర్యాదు చేసి ముందు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత మాజీ ఆ అధికారిని పిలిపించి నోటీసులు ఇచ్చి పిలిపించి మాట్లాడుతుంది జరుగుతుంది. దీనికి ఏంటంటే గవర్నమెంట్కి అవసరం లేదని కొంతమంది న్యాయ కోవిదులు చెప్తున్నారు. అసలు గవర్నర్ గారి అనుమతి కూడా అవసరం లేదు అని చెబుతున్నారు. విచారణ శాసనసభ్యుడు కాబట్టి, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన చర్య కాబట్టి అవసరం లేదు. అయినా కూడా ప్రభుత్వం గవర్నర్ దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏసీబీకి ఆ లెటర్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏసీబీ ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి ఆయన అరవింద్ కుమార్ గారి మీద కూడా విచారణకు పిలిపిస్తారు. అయితే ముందు కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తారా, మరి ఆ అధికారులని ప్రైవేటు వ్యక్తుల్ని సిఇఓ వాళ్ళని ముందు పిలిపించి మాట్లాడతారా అనేది మరి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ఏసీబీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత తప్పకుండా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. ఆ ఇబ్బందుల్లో భాగంగానే కేటీఆర్ గారికి ఇవి కూడా వచ్చినాయి. కాకపోతే ఆ నోటి దురుసుతనం వలన అది ఇంకొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అవతల వాళ్ళు కూడా గట్టిగా పట్టించుకునే అవకాశం. ఆయన కేటీఆర్ గారు ఇదే విషయం మీద అరెస్ట్ చేసుకోండి అని చేస్తారు. మరి బయటకు వస్తారా లేదా న్యాయ వ్యవస్థ ఆయన ఇమీడియట్గా కేటీఆర్ గారు మరి స్టేకి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీదే స్టేకి ఇచ్చారు. క్వాష్ చేయమని అడిగారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు 3 ప్రేయర్స్. ఒకటి ఏంటంటే అసలు మొత్తం కేసుని ఏసీబీ వేసిన క్వాష్ చేయమని, రెండవది మరి తనకి ముందస్తు బెయిల్ అరెస్ట్ కాకుండా బెయిల్ ఇవ్వమని, మూడవది ఏంటంటే దీనిలో
ఏమి మనీ ట్రయల్ అది లేదు కదా, తనని రిలీఫ్ ఇవ్వమని చెప్పి కూడా ఆయన అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొదటి సెన్సేషనల్ కేస్. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడి మీద మరి ఇలాంటి కేసు రావటం అని అంటే ఇది బారాసాకు ఒక రకంగా ఇబ్బందికరంగా మరి ఎందుకంటే ఇప్పుడే కేటీఆర్ గారు ఒక్కడే పార్టీని చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చేసి ఆయన ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇప్పుడు కేటీఆర్ గారే పార్టీకి దిశ నిర్దేశించే స్థితిలో ఉన్నారు. కాబట్టి కొంచెం బారాసాకు ఇబ్బందికరమైన పరిణామం అనే చెప్పగలం. ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే ఆ పార్టీని కూతురు కవిత పర్యవేక్షిస్తారా, అల్లుడు హరీష్ రావు లేదండి. కడిగిన ముత్యాలు అని చెప్పి వాళ్ళు అనుకుంటే కాదు, ప్రజలు భావించాలి. కవిత గారు కూడా అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళారు. ఆమెకేం ప్రతిష్ట బాగా గొప్పగా ఏం పెరగలేదు తెలంగాణ సమాజం. అంటే తెలంగాణ బిడ్డగా గౌరవిస్తారు కానీ రాజకీయం వేరు, గౌరవం ఇవ్వటం లేదు. కేటీఆర్ గారి కుమార్తెగా డెఫినెట్గా అందరం గౌరవిస్తాం, అంతేగాని రాజకీయంగా ప్రజలందరూ కూడా మనలాంటి భావనతో ఉండాలని. ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తారు అని అంటే ఒక అవినీతి కేసులో వీళ్ళు ఎక్కడ, అది కూడా ఢిల్లీలో ఆ లిక్కర్ కేసులో సుదీర్ఘకాలం ఆమె జైల్లో ఉండటం, ఆ కేసులో కూడా ఆమె కడిగిన ముచ్చలా ఇంకా బయటికి రాలేదు. ఆమె బెయిల్ మీదే బయటకు రావటం జరిగింది. ఏది ఏమైనా ఆమె ప్రభావం బారాసా పార్టీ మీద పెద్దగా ఉండకపోవచ్చు. కేసీఆర్ గారే బయటికి రావాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. రాజకీయాల్లో బారాసాన్ని ముందుకి తీసుకువెళ్ళాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావు గారికి ఇవ్వటానికి, పగ్గాలు ఇవ్వటానికి మరి కల్వకుంట్ల కుటుంబానికి అంత ఇష్టం ఉండకపోవచ్చు. అంటే వస్తున్న వార్తలను బట్టి తప్పకుండా కేటీఆర్ గారు అరెస్ట్ అయితే కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ నడుస్తుంది. సరే, ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కదా, దీనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్లో బెయిలబుల్ అయినా కానీ నాన్ బెయిలబుల్ వారెంట్స్ మరి చంద్రబాబు నాయుడు అందరూ పెట్టిన వాళ్ళందరికీ కూడా కొంత కాల పరిమితి తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మరి తర్వాత రావచ్చండి. దానిలో మనీ ట్రయల్ అవన్నీ చేయటం లేదు, సుదీర్ఘకాలం పడుతుంది అనుకుని కోర్టు భావించిన పక్షంలో ఇక్కడ దీనిలో ఆధారాలు పక్కాగా మనీ ట్రయల్ అసలు లేకుండానే కేసు ఉంది. మరి మనీ ట్రయల్ లేకుండా ఉన్న కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎలా పెట్టారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందుకని చెప్పి బెయిల్ రాకపోవటం అనేది ఏమి ఉండదు. కానీ ఒకంత బారాసాకు ఇబ్బంది కలిగించే పరిణామం అనేది అది వాస్తవం.